భారతదేశపు పారిశ్రామికవేత్తలు, భారతదేశపు కార్పొరేట్ కంపెనీలు బాగుండాలి, బాగుపడాలనినే నేను కోరుకుంటాను. వీళ్ళ మీదన విష ప్రచారం చేసేది విదేశాల వాళ్ళు చేస్తే అది ఎదురు తిప్పి కొట్టాల్సిన బాధ్యత మన మీద ఉందని నేను అనుకుంటాను. ఎందుకంటే మన బిడ్డలు విదేశాలకు ఎందుకు పంపిస్తున్నాం? కార్పొరేట్ కంపెనీల ఉద్యోగాలకే. మన బిడ్డల్ని ఇక్కడ ప్రధాన నగరాలకు ఎందుకు పంపిస్తున్నాం? కార్పొరేట్ కంపెనీల ఉద్యోగాలకే. ఆ కంపెనీలు ఎవరు నడుపుతుంటారు? కార్పొరేట్ వ్యక్తులు, అంటే లైక్ అంబానీలు, అదానీలు, భజంకాలు, గోయంకాలు, జిందాళ్ళు, ఇట్లాంటి వాళ్ళే. వాళ్ళే లేకపోతే మన బిడ్డలకి అలాంటి భవిష్యత్తు వస్తుందా? వ్యాపారాల్లో తేడా ఉండదా? చిల్లర కొట్టు పెడితేనే పక్కన ఉన్నటువంటి దాంతో తేడా ఉంటుంది, బడ్డీ కొట్టు పెడితేనే దాంట్లో ఏదో ఒక చిన్న తేడా ఉంటుంది. లొసుగు లేకుండా ఏ వ్యాపారం ఉండదు. ఆ లొసుగులు ప్రజలకి కష్టం కలిగించకూడదు. అదాని అనేవాడు లంచం ఇస్తే తప్పు కాదు నా దృష్టిలో, తీసుకున్నోడికి తప్పు అవుతుంది, కానీ ఇచ్చినోడికి తప్పు అవుతుంది. వ్యాపారం పెట్టుకోవడానికి లంచాలు తీసుకున్నట్టు సిగ్గుపడాల్సింది రాజకీయ వ్యవస్థ, సిగ్గుపడాల్సింది మీడియా వ్యవస్థ. ఎందుకు? సరైన నిజాలు రాయలేకపోతున్నప్పుడు. అక్కడ అదానిని నాశనం చేసేద్దాం, అదానిని దెబ్బతీసేద్దాం అనేటటువంటి దరిద్ర ప్రయత్నాలు మాత్రం తప్పు. అదాని దెబ్బతింటే దేశం దెబ్బతింటుంది, దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. పారిశ్రామికవేత్తలు దెబ్బతింటే చివరికి మన బ్రతుకులు మళ్ళీ పాత రోజులు 92కు ముందు రోజులకి వెళ్తాం. అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.